ఒకనాడు బుద్ధ భగవానుడు శ్రావస్తి నగరంలో విహరిస్తూ ఉండగా ఒక సంఘటన జరిగింది. ఆ నగరంలో సంగారుడనే ఒక బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ ఉదయం, రాత్రి, పగలు అలా స్నానాలు చేస్తూ ఉంటాడని ఆనందుని ద్వారా విన్నాడు. ఒకంత ఆశ్చర్యపోయి వాడిని కలుసుకుందామని బయలుదేరి వెళ్తాడు. ఆ బ్రాహ్మణుడు బుద్ధస్వామిని రమ్మని ఆహ్వానించి మర్యాద చేసి కూర్చోబెడతాడు. అప్పుడు అడుగుతాడనమాట బుద్ధస్వామి, "ఓ బ్రాహ్మణ, నీవు నిత్యము రాత్రి, పగలు ఎల్లప్పుడూ నదికి వెళ్ళి స్నానాలు చేస్తావని విన్నాను. నిజమేనా?" అని అడుగుతాడు. "అవును స్వామి, నిజమే. నేను రాత్రి, పగలు ఎల్లప్పుడూ స్నానాలు చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను పగటిపూట పగలంతా చేసిన పాపాలు, కర్మలు అవన్నీ సాయంత్రం చేసే స్నానాలతో నశించిపోతాయి. మరలా రాత్రి చేసిన పాపాలన్నీ ఉదయ స్నానాలతో క్షాళనం అయిపోతాయి. అలాగని నేను చేస్తానంటే ఇదేనా నీవు ఒక చేస్తున్న స్నానం" అని. నీతి అనేది, నియతి అంటే ధర్మాలన్నమాట. ధర్మాలను ఆచరించడం అనేది గొప్ప సరస్సు అది. దాంట్లో నీరు నిష్కల్మషంగా ఉంటది. తేటగా ఉంటది. తేటగా ఉండి అంటే కల్మషం లేకుండా ఉంటాయి నీరు. అలాంటి నదుల్లో స్నానం చేసి ఎంతోమంది మహాపురుషులు ఆవల తీరం దాటుతారు. అంతేగాని ఈ శుష్క సరస్సు స్నానాలు వీటి వల్ల ఏమీ అలాంటి పాపాలేవి పోవు అని చెప్పడంతో ఆయనకి ఆహ్, ఇది తమస్సు వీడి, అజ్ఞానం వీడి మనసు ప ఉజ్వలమై బుద్ధుని ధర్మబోధన వల్ల ఆయనకి జ్ఞానం తెలిసింది. బుద్ధం శరణం గచ్చామి అని బుద్ధుని పాదాలు ఆశ్రయించి పెద్ద జ్ఞానిగా మార్పు చెందాడు. ఇలా అనేక మంది బుద్ధ బోధనల వల్ల మార్పు చెంది ధర్మం వైపు నడిచారు. ఈనాటికి బుద్ధ ధర్మాలు నడుస్తూనే ఉన్నాయి. అనేక దేశాల్లో నడుస్తున్నాయి. మనకే ఉంది. మనము అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఇంకా వినాలి, ఇంకా ఆచరించాలి. ఆయన నామం మనం విన్నంతనే మనకు కూడా ధర్మాలు లోపల జ్ఞాపకం వస్తాయి, స్మృతిలోకొస్తాయి, ఆచరణలోకొస్తాయి. ఇంకా అని మనం ఒక అడుగేసి మనం ఆచరణలో పెట్టినప్పుడే మనకి ఇయన్నీ అనుభవానికొస్తాయి. అలా ఒకటొకటి తెలుసుకుందాం. రోజు రోజుకి తెలుసుకుందాం.